ఈ వీడియో చూడకుండా పోలీస్ నోటిఫికేషన్ లో డ్రైవర్ లేదా మెకానిక్ పోస్టుకు అప్లై చేసినట్టయితే పెద్ద తప్పు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే డ్రైవర్కి ఒక రూలు, మెకానికల్కి ఒక రూల్ ఉంది. ఆ రూల్ ఏంటి, ఈ రెండు పోస్టులకు ఉన్న క్వాలిఫికేషన్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా పోలీస్ మెకానిక్ ఈ పోస్టుకు క్వాలిఫికేషన్స్ ఏందట, ఎస్ఎస్సి మరియు దానికి సమానమైన విద్యార్హత ఉండాలి. దాంతోపాటు ఐటీఐ, ఈ ఐటీఐలో ఈ 4 సబ్జెక్టులు ఐటీఐ చేసి ఉండాలి. ఏంటట అవి, ఆటో ఎలక్ట్రీషియన్ లేదా మెకానికల్ మోటార్ వెహికల్ లేదా మెకానికల్ డీజిల్ లేదా ఫిట్టర్, ఈ 4గిట్లో ఐటీఐ చేసి ఉండాలి. ఈ మెకానికల్ పోస్టుకు లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. ఏమేమి ఉండాలా, ఎస్ఎస్సి మరియు ఐటీఐ ఉంటే సరిపోతుంది. ఈ పోలీస్ డ్రైవర్ పోస్టుకు 2 రకాల అర్హతలు ఉన్నాయి. ఫస్ట్ అర్హత వచ్చేసి ఏంటంటే ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన అర్హత ఉండాలి. రెండవ అర్హత వచ్చేసి ఎస్ఎస్సి ఉండాలి, దాంతోపాటు ఐటీఐ ఉండాలి. ఎస్ఎస్సి ఉండాలి, దాంతోపాటు ఐటీఐలో ఈ ఐటీఐలో ఏం చేసి ఉండాలి, మళ్ళీ సేమ్ ఇవే, ఆటో ఎలక్ట్రీషియను, మెకానికల్ మోటార్ వెహికల్, మెకానికల్ డీజిల్, ఫిట్టర్, ఈ 4గిట్లో ఏదో ఒకటి చేసి ఉండాలి. ఈ పోలీస్ డ్రైవర్ పోస్ట్ కోసం డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అది కూడా ఏది, హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ లేదా హెవీ ట్రాన్స్పోర్ట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. ఈ లైసెన్స్ కూడా నోటిఫికేషన్ తేదీ 29/7/2026 నాటికి చెల్లుబాటు అయ్యేలా ఉండాలి. అంటే మొన్న నోటిఫికేషన్ వచ్చింది కదా, దానికంటే ముందు తీసిందే ఉండాలి. ఇప్పుడు తర్వాత తీసుకుంటే కుదరదు. మరి ఈ 2 పోస్టులకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లుంటుందో చూద్దాం. అయితే డ్రైవర్ పోస్టుకు, మెకానికల్ పోస్టుకు అన్ని పోస్టుల్లాగా కానిస్టేబుల్ ఎగ్జామ్లో అన్ని పోస్టుల్లాగా ప్రిలిమ్స్ ఎగ్జామ్ లేదు. సంబరపడిపోకూరు, దేనికి ఉండాల్సినవి దానికి ఉంటాయి. అయితే ఈ 2 పోస్టులకు మాత్రం ప్రిలిమ్స్ ఎగ్జామ్ లేదు. ఏమేమి ఉంటాయట మరి, పిఎంటి, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. తర్వాత ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఫైనల్ ఎగ్జామ్ తర్వాత ఏముంటుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత డ్రైవింగ్ టెస్ట్, డ్రైవర్ పోస్టుకు అయితే డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది. అదేవిధంగా మెకానికల్ పోస్ట్కి అయితే ట్రేడ్ టెస్ట్. ఏం ట్రేడ్స్, ఐటీఐలో ఏ సబ్జెక్టు మీద చేసినావో దానికి సంబంధించిన టెస్ట్ ఉంటుంది. ఇదంతా అయిన తర్వాత మెరిట్ లిస్ట్, లాస్ట్కు మెరిట్ లిస్ట్ ఇచ్చి మెకానిక్ పోస్టుకు, డ్రైవర్ పోస్టుకు సెలెక్షన్ చేస్తారు. చూసారు కదా, ఈ మెకానిక్ డ్రైవర్ పోస్టులకు ఒకటేసారి ఎగ్జామ్ ఉంది. కాబట్టి ఐటీఐ చేసిన విద్యార్థులు తప్పక అప్లై చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం దుర్వా విత్ యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.